సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. అది కూడా వచ్చేలా టిల్ట్ చేసి టిల్టప్. ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మళ్ళోసారి వైజాగ్ పోయి రిషికొండల పంకపార్టీ సర్కారు కట్టించిన కొత్త బిల్డింగ్ను చూసి వచ్చిండు. ఇక కాన్ఫరెన్స్ హాల్లో కొన్ని రూములలో సీలింగ్ నుంచి పెచ్చులు మర్రి చెట్టు కూడా లెక్కనే కింద పడి కనిపించినాయి. ఇట్లా కూర్చున్న వాళ్ళ మీద పడుతుంది. నిన్న మొన్నటి వానలకు బయట వాన పడితే లోపల జలపాతం బారింది. ఇట్లా మీరు అక్కడ ఉండండి ఒక నిమిషం అక్కడ. ఇక నాదేండ్ల సార్ని పిలిచి ఏందండి ఇది కట్టి 5 ఏళ్ళు కాలే అప్పుడే ఇట్లా బిచ్చలు పెచ్చులు ఉడుతున్నాయి, ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు బోడిగుండ్ల మీద పడితే ఇంకేమైనా ఉన్నదా అనుకుంటా బీరిపోయి చూడబట్టిండు. ఇక దీనికంటే హరిహర వీరమల్లు లేచిన సెట్టే మంచిగున్నట్టున్నది, ఓజీ లేచిన ముంబై సెట్ ఇంకా ముద్దుగున్నది. వానవడ్డ లీక్ కాకపోతుండే అని మనసులో ఫీల్ అయినట్టున్నాడు సారు. మరి 454 కోట్లతోటి కట్టే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ అని అడిగితే, డెస్టినేషన్ మీటింగ్స్ లేదంటే అన్ని కలిపి ఈవెంట్ చేయాలి. దీనికి టెండర్స్ ఎలా చేస్తారో నాకు తెలియదు, అవగాహన లేదు. దాని మీద అందరం కూర్చొని చర్చించమని చెప్పి